హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఎగ్ కర్రీ మసాలా ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక అర టీ స్పూన్ కారం వేసుకోవాలి, కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి, కొద్దిగా పసుపు వేసుకోవాలి. ఇప్పుడు కలుపుకోవాలి. ఉడకబెట్టి పెట్టుకున్న కోడిగుడ్లని వేసుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చేలా వేయించుకోవాలి. చూడండి, ఇలా వేయించుకోవాలి. ఇప్పుడు పక్కన పెట్టేసుకోవాలి. మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలని దూరగా వేయించుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చేలా వేయించుకోవాలి. చూడండి, ఇలా వేయించుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలని చల్లారబెట్టుకోవాలి. చల్లారాక మిక్సీ పట్టుకోవాలి. అందులో కొద్దిగా అల్లము, కొద్దిగా వెల్లుల్లిపాయలు వేసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇలా పేస్ట్లా పట్టుకోవాలి. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. అందులో ఒక బగారాకు, జీలకర్ర, లవంగాలు, ఇలాచి వేసుకోవాలి. ఇప్పుడు పేస్ట్ని వేసుకోవాలి. ఉల్లిపాయ పేస్ట్ని మీడియం మంటలోనే వేయించుకోవాలి. ఇప్పుడు కొద్దిగా అల్లం వేసుకోవాలి, కొద్దిగా పసుపు వేసుకోవాలి. ఇప్పుడు తగినంత కారం వేసుకోవాలి. మళ్ళీ కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. చూడండి, ఇలా కలుపుతూ ఉండాలి. చిన్న మంటలోనే పెట్టుకోవాలి. నేను 2 టమాటాలు తీసుకున్నాను. ఇప్పుడు కొద్దిగా కూలనివ్వాలి. నేను ధనియాల పొడి వేసుకున్నాను. ఇప్పుడు మూత పెట్టుకొని 5 మినిట్స్ తర్వాత తీసి కొద్దిగా వాటర్ పోసుకోవాలి. అరకప్పు వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకోవాలి. ఒక 5 మినిట్స్ ఉండనివ్వాలి. నూనె మీదికి తేలాలి. చూడండి, ఇలా. ఇప్పుడు వేయించుకున్న ఎగ్స్ని వేసుకోవాలి. మళ్ళీ 5 మినిట్స్ మూత పెట్టుకోవాలి. చూడండి, ఇలా నూనె మీదికి తేలాలి. ఇప్పుడు కొద్దిగా మసాలా వేసుకోవాలి, కొత్తిమీర వేసుకోవాలి. ఎగ్ కర్రీ మసాలా రెడీ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.